ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవలేరని పేర్కొంటూ ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే 10,000 వరకు జరిమానా విధించబడుతుందని ఈ పోస్ట్లో పేర్కొంది. ఈ సందేశం విన్న తర్వాత చాలామంది టెన్షన్ పడుతున్నారు. కానీ ఇది కేవలం వైరల్ సందేశం మరియు దీనిని నమ్మవద్దని ఆర్బీఐ గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్బీఐ ఇచ్చిన వివరణ ఏమిటి? ఆర్బీఐ అలాంటి సూచనలు ఏవి జారీ చేయలేదు. కాబట్టి ఇలాంటి నకిలీ వార్తల పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తికి మీ సమాచారం ఏది ఇవ్వకండి. మీ ఖాతా సమాచారం, మొబైల్ నంబర్, ఓటీపీని పంచుకోవద్దు. అలాంటి సందేశాలను పంపడం ద్వారా కూడా మీరు మోసపోవచ్చు. పొదుపు ఖాతాకు నియమం ఏమిటి? భారతదేశంలో ఒకరికి ఎన్ని పొదుపు ఖాతాలు ఉండాలనే దానిపై ఎటువంటి నియమం లేదు. కానీ మీరు ఒక బ్యాంకులో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవలేరు. మీరు వివిధ బ్యాంకులో ఖాతాలను తెరవవచ్చు. మీరు ఎన్ని ఖాతాలైనా తెరవవచ్చు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ, 2, 3, 5 ఇలా ఎన్నైనా తెరవవచ్చు. ఇక ఈ ఖాతాలలో మీరు కనీస బ్యాలెన్స్ను నిర్వహించాలి. లేకపోతే బ్యాంకు జరిమానా విధిస్తుంది. కాబట్టి మీరు బ్యాంకు నిబంధనల ప్రకారం కనీస బ్యాలెన్స్ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ డబ్బు పొందడానికి మీకు పాన్ కార్డ్ అవసరం. బ్యాంకు ఖాతాలపై కనీస వడ్డీ చెల్లించబడుతుంది. మీరు ఖాతాలో 1.5 నుండి 2 లక్షల వరకు ఎంత మొత్తాన్నైనా జమ చేయవచ్చు మరియు ఉపసంహరించుకోవచ్చు. 50,000 కంటే ఎక్కువ విత్డ్రా చేయాలనుకుంటే పాన్ కార్డ్ సమాచారాన్ని అందించడం తప్పనిసరి.